భారతదేశంలో టెలికాం రంగంలో ఐడియా, వొడాఫోన్, భారతీ ఎయిర్టెల్, జియో ఇవి ప్రధానంగా ప్రైవేట్ సెక్టార్వి. అదేవిధంగా గవర్నమెంట్ సెక్టార్కి సంబంధించిన బిఎస్ఎన్ఎల్ సంస్థ నెంబర్ 1 పొజిషన్లో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే ఇందులో ఒక మైనస్ పాయింట్ ఉంది. ఏంటంటే భారతదేశం మొత్తంలో సిగ్నల్ వ్యవస్థ లేదు. అంతేకాకుండా టవర్లు తక్కువగా ఉండడం, మెట్రో సిటీలు, అదేవిధంగా సిటీలు, జిల్లాల వరకు మాత్రమే ఉంది. మండలాలు, గ్రామాల్లో బిఎస్ఎన్ఎల్ లేదు. ఈ కారణంగా బిఎస్ఎన్ఎల్ అంతగా వృద్ధి లేదు. కాకపోతే ఇప్పుడు కొత్తగా టారిఫ్లు సమయం నడుస్తున్న సందర్భంలో అన్నిటితో పోలిస్తే బిఎస్ఎన్ఎల్ బెటర్గా ఉంది. అందులో అత్యుత్తమమైనటువంటి ఏంటిది అని అంటే 240 రూపాయలతోటి ఏకంగా 45 రోజుల వ్యాలిడిటీ ఇవ్వడం, ఎక్కువ శాతం మంది ప్రీపెయిడ్ యూజర్లని అట్రాక్ట్ చేసేందుకు ప్లాన్ తెచ్చినట్టు తెలుస్తుంది. అయితే ప్రైవేట్ సెక్టార్లో 3 దిగ్గజ కంపెనీల కంటే కూడా బిఎస్ఎన్ఎల్ బెటర్గా ఉంది. అయితే సిగ్నల్ సరిగ్గా ఉండని కారణంగా 10 రూపాయలు ఎక్కువైనా సరే మంచి కంపెనీలనే తీసుకుందామని జనం అటువైపు మారుతున్నారు. ఇది ప్రస్తుత సమయంలో ఉన్నటువంటి లూప్ హోల్స్. ఇవి సరిదిద్దుకుంటే బిఎస్ఎన్ఎల్ నెంబర్ 1 అవుతుంది. అయితే గడిచిన వారం క్రితం అఫీషియల్గా చెప్పాయి, జూన్లోనే ప్రణాళికలు వేసుకున్న జూలై 4వ డేట్ నుంచి రేట్లు పెంచబోతున్నట్టు అందరికీ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది. అయితే 20 నుంచి 25% అని అనుకున్నారు. కాకపోతే 35% దాకా కూడా పెరిగాయి. ఇది ఓవరాల్గా రేట్లు పెరిగినా కానీ ప్రైవేట్ సెక్టార్ని జనం నమ్ముకోవడానికి కారణం సిగ్నల్ బాగుంటుంది, ఇబ్బందులు ఉండవన్న ఒకే ఒక కారణం చేత ప్రైవేట్ సెక్టార్ని నమ్ముకుంటున్నారు. అందులోనూ ముఖ్యంగా ఎయిర్టెల్, వొడాఫోన్ అత్యధికంగా నమ్ముకుంటున్నారు. రిలయన్స్ జియోకి సంబంధించి కేవలం టెక్నికల్గా కొంటున్నటువంటి వాళ్ళు, అది కూడా జియో మీద ఆధారపడి. ఎందుకంటే సిగ్నల్ ఉన్న చోట జియో ఉంది, అదే పల్లెటూరులో జియో లేదు. ఎక్కువ శాతం పట్టణాల్లో జియో, వొడాఫోన్, ఎయిర్టెల్ ఫైట్ చేసుకుంటున్నాయి. పల్లెటూరులోకి వచ్చేసరికి ఇప్పటికీ కూడా వొడాఫోన్, ఐడియా వర్సెస్ రిలయన్స్ గానే ఉంది. ఇది ప్రస్తుతం భారతదేశ టెలికాం రంగంలో వస్తున్నటువంటి మార్పులు, బెస్ట్ ప్లాన్స్.